హలో గైస్, ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా తేలికగా ఉంటుంది. మసాలా ఫ్లేవర్స్తో గుమగుమలాడే టేస్టీ బిర్యానీని చూడండి ఎంత చక్కగా కుదిరిందో. అన్నం కూడా పొడి పొడిగా, చికెన్ పీస్ జ్యూసీగా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా చేయాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఇంట్లో మీరు ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మరి ఈ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ చికెన్ బిర్యానీ కోసం అర కేజీ చికెన్ అంటే 500 గ్రాముల చికెన్ని తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 పచ్చిమిరపకాయలని తీసుకుందాం. ఇక్కడ నేను కొంచెం కారం ఉన్న మిరపకాయలని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పిరికడంతా కొత్తిమీర ఆకుని, అలాగే పిరికిడంతా పుదీనా ఆకుని నీట్గా కడిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చికెన్ ముక్కల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకున్నాను. నేను తీసుకున్న గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది. మీ దగ్గర ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా లేకపోతే బయట షాప్లో కొన్న గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సరిపడా కారం, 1/2 స్పూన్ వరకు పసుపుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే అరచక్క వరకు నిమ్మరసాన్ని ఇలా పిండి తీసుకుందాం. అలాగే అరకప్పు వరకు పెరుగుని తీసుకొని బాగా కలపండి. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు చికెన్ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో తీసుకోండి. ఇలా బాగా కలిపాక ఈ చికెన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు టైం లేకపోతే అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరొక పెద్ద గిన్నెని తీసుకోండి. ఈ గిన్నెలోనే నేను రైస్ని ఉడికిస్తాను కాబట్టి కొంచెం పెద్ద సైజు గిన్నెని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. మనం మంచి క్వాలిటీ బాస్మతి రైస్ని తీసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని ఎంత అయితే తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ వాటర్ని యాడ్ చేయండి. అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 10-12 మిరియాలు, 4 యాలకులు, కొంచెం అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనాస, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బడి ఇలాచి, కొంచెం సాజీరాని తీసుకోండి. ఇలా అన్ని మసాలాస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకోండి. అలాగే అన్నం పొడి పొడిగా రావడానికి 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిరపకాయలు పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా అన్నీ యాడ్ చేశాక ఈ రైస్ని వెంటనే ఉడికించకుండా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే చికెన్ రెడీ అవుతుందో మరో పక్కన ఈ రైస్ని ఉడికించడానికి ఇలా రెడీ చేసి పక్కన పెడుతున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి. చికెన్ బిర్యానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ఒక 20-30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ వండటానికి ఒక పెద్ద సైజు గిన్నెను పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్తో చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి పూర్తిగా కరిగి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. మనం బియ్యం ఉడికించడానికి ఎలా అయితే స్పైసెస్ని తీసుకున్నామో అలాగే అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని వీటిని ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మరో 5 నిమిషాలు ఆయిల్లోని చికెన్ని బాగా ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి చికెన్లోంచి వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఒక పావు వంతు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకుని మిగిలిన ఆనియన్స్ని వేసుకోండి. ఒకవేళ మీకు చికెన్లో వాటర్ తగ్గాయి అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని ఉడికించుకోవచ్చు. ఇలా బాగా కలిపాక మూత పెట్టుకొని చికెన్ ఉడికేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని 80-90% ఉడికేంత వరకు ఉడికించుకోండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది అనుకున్నప్పుడు మరో పక్కన స్టవ్ పైన మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకొని కుక్ చేసుకోండి. రైస్ ఉడకటం స్టార్ట్ అయిపోయింది. ఈ రైస్ని మనం ఎక్కువ కాకుండా 60-70% వరకు ఉడికించాలి. ఒక మెతుకుని తీసుకొని వేళ్ళతో నొక్కి చూస్తే కొంచెం పలుకుగా, కొంచెం ఉడికినట్టుగా ఉండాలి. ఈ స్టేజ్లో రైస్ ఉడికింది అంటే బిర్యానీ కోసం కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మరో పక్కన చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, చికెన్ చక్కగా ఉడికిపోయింది. అలాగే మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా కొంచెం గ్రేవీతోనే ఉండాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పైన మనం ఉడికించుకున్న రైస్ని జాలి గరిటెతో ఇలా యాడ్ చేయండి. ఇలా రైస్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొంచెం పుదీనాని, కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన 1 లేదా 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేయటం వలన బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆరోమాతో రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిపైన సాఫ్రాన్ వాటర్ని లేదంటే ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని వేసుకోండి. అలాగే దీనిపైన కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. చివరిగా మనం రైస్ని ఉడికించిన వాటర్ని తీసుకొని ఆ వాటర్ని గిన్నెల అంచుల వెంట యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేయటం వలన రైస్ అయినా చికెన్ అయినా పర్ఫెక్ట్గా దమ్ అవుతాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మూత పైన బరువును పెట్టుకోండి. స్టార్టింగ్ 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేయండి. ఆ తర్వాత 10-12 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయండి. టోటల్గా ఒక 15 నిమిషాల వరకు చికెన్ని దమ్ చేయండి. 15 నిమిషాల తర్వాత బరువుని మూతని తీసి చూడండి, గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. ఈ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లో మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.